సో మన కర్రీ రెడీ అయిపోతూ ఉంది, ఆల్మోస్ట్ డన్. స్మెల్ ఆహో ఓహో అన్నట్టే ఉంది స్మెల్. దీని మీద ప్లేట్స్ పెట్టేయాలి. ప్లేట్స్ ఈరోజు ఫ్రైడే, నమాజ్ చదువుకోవాలి, స్నానం చేయాలి. ఇలా ఉంది నా కిచెన్ మొత్తం. అయితే టైం వచ్చేసి 12:15 అవుతుంది. ఇంకా నా పిల్లలు రావడానికి ఇంకా 45 మినిట్స్ ఉంది. అప్పటి వరకు నేను ఏం చేయాలి, కొంచెం అడ్డం పడతాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి తిని వెళ్ళిన తర్వాత చాలా పని అయితే ఉంటుంది. బట్టలు అన్నీ మడత పెట్టేసేయాలి. బెడ్రూమ్లో పెట్టాను. సరే అండి, మళ్ళీ కలుస్తాను. హలో, మైక్ టెస్టింగ్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏం పని లేదనేసి కొత్త పని అయితే తీసుకొని కూర్చున్నాం మేము. నేను నా హబ్బీ నువ్వుల లడ్లు అయితే చేస్తున్నాము. సో సింపుల్గా ప్రాసెసింగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా త్వరగా నా బ్లాగ్ అయితే కంప్లీట్ కూడా చేసేస్తాను. సో ఇక్కడ వచ్చేసి వైట్ నువ్వులు, ఇవి వచ్చేసి 1/2 kg. చూడండి ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయో. సో అది ఎందుకు ప్లేట్లో ఉన్నాయంటే కవర్లో నుంచి తీసేసి నా హబ్బీ దాన్ని ఒకసారి చెక్ చేశారన్నమాట. అంటే ఎలా ఉంది, ఏంటిది పొజిషన్ అనేది. మళ్ళీ దాంట్లో ఏదన్నా కొంచెం ఒక రాయి కొంచెం చిన్నది పడినా కూడా అంత వేస్ట్ అయిపోతుంది కదా. సో దాని కొరకు అలా ప్రిపేర్ చేసాము. ఇక్కడ వచ్చేసి కొబ్బరి తురుముతూ ఉన్నారన్నమాట. సో ఇది పైనుంచి వేసుకోవాలి. ఇంకా ఆ లడ్డు ఏదైతే ఉంటుందో తినేటప్పుడు నోటికి తగలాలి అన్నట్టు. ఇంకా నేను నా హబ్బీ ఇద్దరం కలిసి ఇవి బాగా వేయించేస్తూ ఉన్నామన్నమాట. సో ఇది బాగా కొంచెం బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాము. మేము చేసిన పొరపాటు ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడే మిక్సీ పట్టాల్సింది. నా హబ్బీ వచ్చేసి కొంచెం వెయిట్ చేద్దాము, కొంచెం చల్లారనిద్దాము అనేసి చల్లార్చినంత వరకు పెట్టామన్నమాట. చల్లగా అయిపోయింది, పొడిలాగా అవుతుంది. మామూలుగా అయితే నువ్వులు ఆయిల్ బాగా వదిలేస్తాయి కదా, అలాగా. ఇంకా కొబ్బరి తురుము దీంట్లో వేసేసి ఆ తర్వాత షుగర్ వేసేసి బాగా మిక్సీకి పట్టాను అన్నమాట. సో పొడిలాగా అవుతుంది, ఏంటిది ఇది అనుకుని తర్వాత దాంట్లో నెయ్యి వేసి కలిపేస్తే ఇంకా బాగా ఇలా నువ్వుల లడ్లు అయితే రెడీ అయిపోయాయి. నాకైతే ఈ నువ్వుల లడ్డు నాకు ఇష్టం ఉండదు. నేను చిన్నప్పటి నుంచి దీన్ని దూరం పెడతాను, ఈ స్మెల్లే నాకు పడదు. కానీ నా హబ్బీ అయితే ఇవి అంటే ఇంకా మనకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. బిర్యానీ, మటన్ కర్రీస్ దాంట్లో కన్నా ఇది తనకు చాలా ఇష్టం అనేసి నేను కూడా ప్రిపేర్ చేసేసాను అన్నమాట. తన దగ్గరికి తీసుకొని వెళ్ళాను. ఇంకా ఇవల్ల నేనే చేశాను రౌండ్స్. తను అది తీసుకున్నాడు. ఇక్కడైతే ఈవినింగ్ చాయ్ రెడీ